కానీ చాలా బాగా పాడింది అమ్మాయి. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ అంటే మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు సినిమా? రాజమౌళి డైరెక్టర్ అంటేనే మనము ఊహించుకోవడం కాదు, చూడకముందే హిట్. అది కూడా కాంబినేషన్ మహేష్ బాబు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే, మహేష్ బాబు గురించి చెప్పాలంటే మనము చాలా తక్కువ ఎక్కువ మాట్లాడుకోవాలి. రాజమౌళి డైరెక్షన్ మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటదంటే, ఇంకా ఎన్ని కంట్రీస్ లో రిలీజ్ అవుతుందంటే ఆ మూవీస్ 160 దేశాల్లో, అంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే పెట్టిన దానికంటే డబ్బులు కాదు త్రిబుల్ వస్తాయి డబ్బులు. మేడం ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి ఒక 2-3 టైటిల్స్ అనుకుంటున్నారు. నేను పేర్లు చెప్తా, ఏ సెట్ అయితే మీరు చెప్పాలి. ఒకటి రుద్ర, ఒకటి అంటే ఇప్పుడు ఈయనకు పెట్టబోయే టైటిల్స్ రుద్ర ఒకటి, గ్లోబ్ ట్రాటర్ ఒకటి, అండ్ వారణాసి ఒకటి. ఇందులో మీరు ఏ సెట్ అయితే? నాకు తెలిసి శృతి హాసన్ పాడిన సాంగ్ ని పట్టి చూస్తే మాత్రము వారణాసినే. అది ఒక మాటలో చెప్పండి, మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా అంటే మీరు ఏ లెవెల్లో ఊహించుకుంటారు? ఏ లెవెల్లో కాదు, అబ్బో నాకు ఇంకా చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు, ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నాను. అదే మహేష్ బాబు గారికి ఆస్కార్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ తో ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళారు. అవును, ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారు కాబట్టి చెప్పలేము. 100% రావాలనే కోరుకుంటున్నాను. మనం ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఎందుకంటే మహేష్ బాబు ఏ సినిమా తీసినా గానీ చాలా బాగుంటది. ఫ్యామిలీ పరంగా గానీ, మన ఫైట్స్ గానీ, కామెడీ గానీ, అందరూ టోటల్ ఫ్యామిలీని తీసుకొని పోయి కూర్చొని చూడదగిన సినిమాలు మహేష్ బాబువి. కానీ అవార్డు వస్తే మాత్రం ఈ సినిమాకి అంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి, అంతే కదా. అది ఇంకా రాజమౌళి గారు అంటే ఇంకా మనం ఆ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఓ రేంజ్ లోనే తీస్తారు మూవీస్. ఆయన చాలా మంచి డైరెక్టర్ గారు ఆయన. నాకైతే తెలిసి ఏంటంటే, ఇప్పుడు అన్ని దేశాల్లో మన 165 కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి 2 వారాల్లోనే డబల్ కి డబల్ కాదు, త్రిబుల్ కి వసూలు అవుతాయి డబ్బులు. మొన్న పృథ్వీరాజ్ సుకుమార్ రిలీజ్ అయినప్పుడు కాస్త ట్రోల్ చేశారు, చాలా సినిమాలు పోల్ ఉందని చెప్పేసి. ఎవరు? అంటే పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ రివీల్ చేశారు. అవునవును, పృథ్వీరాజ్ అంటే ఒకప్పుడు పెళ్లి సినిమాలో హీరో కాదా? మలయాళం యాక్టర్. అంటే నాకు సలార్ సినిమాలో కూడా ప్రభాస్ గారు ఫ్రెండ్ గా యాక్ట్ చేశారా? దానికి రిలీజ్ చేశారు, దానిపైన ఫుల్ ట్రోలింగ్ జరిగింది. రాజమౌళి గారి సినిమాలో విలన్ ఆయన విలన్. ఇంకా విలన్ అంటే ఇంకా అన్ని సినిమాలో విలన్ క్యారెక్టరే చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఈ సినిమాలో కూడా విలన్ గా పెట్టుకున్నారేమో, అంతే కదా. మరి దాని గురించి ట్రోల్ ఎందుకు చేయాలి చెప్పండి? అంటే ట్రోల్ చేయకూడదు. కొంతమంది ఉంటారు వేస్ట్ టైం పాస్ చేసేవాళ్ళు, వాళ్ళు ట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక టైం పాస్ అయిపోయింది. కానీ ట్రోల్ చేసే వాళ్ళని చాలా మందికి నేను మీడియాలో కూడా వార్నింగ్ ఇచ్చాను, అలా చేయకండి అని. కానీ అది తప్పు, చేయకూడదు. ట్రోల్ అనేది చేయకూడదు ఫస్ట్, అంతే కదా. అది సో మహేష్ బాబు గారు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. సో దానికి సంబంధించి ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు పృథ్వీరాజ్ సుకుమార్ అంది. ఇప్పుడు సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎలా ఉండబోతుంది వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే? రాజమౌళి గారి కాంబినేషన్, రాజమౌళి గారి సినిమా అంటేనే ఒక భారీ అంచనాలు. ఒక మగధీర గానీ, బాహుబలి గానీ, ఆయన ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్. సో ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు కూడా సూపర్ స్టార్. ఆయన వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఆడియన్స్ చాలా 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 బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ రేంజ్ లో ఉంటుందని మేము ఊహిస్తున్నాం. వీళ్ళిద్దరి తోడు కిరవాణి కాంబినేషన్ అంటే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా చెప్పలేము, భారీ అంచనాలు. సో ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేయడానికి, ఊహించడానికే హద్దులు. సో సినిమా డెఫినెట్లీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బ్లాక్ బాస్టర్. మహేష్ బాబు అనే పర్సన్ మంచి పెర్ఫార్మర్, మంచి సూపర్ స్టార్. అయినా రాజమౌళి డైరెక్షన్ అంటే టాప్, హైయెస్ట్ ఇండియాలోనే ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్. ఆయన మగధీర హిట్ అయింది, బాహుబలి హిట్ అయింది, ఈ మధ్య ట్రిపుల్ ఆర్ హిట్ అయింది. ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన. అది ఈసారి యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం అంటున్నారు, అది కూడా అమెజాన్ ఫారెస్ట్ లో అంటున్నారు. మళ్ళీ పురాణాలు లింక్ కాబోతున్నాయి. చాలా పెద్ద మొత్తంలో అయితే ఉండబోతుంది, భారీ స్థాయిలో. సో మరి దాన్ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం థీమ్? అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా చూడాలని. అది ఇప్పుడు ఇంకా రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయాల. సో అది అది వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకైతే తెలియట్లేదు. సో నేనైతే అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూస్తా, మా ఫ్యామిలీని తీసుకెళ్తా, సినిమా చూపిస్తా. పక్క ట్రిపుల్ ఆర్ సినిమాతో ఒక ఆస్కార్ అవార్డును మనం తీసుకురావడం చూసాం రాజమౌళి గారు. మళ్ళీ ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఆస్కార్లు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి మహేష్ బాబు గారికి సినిమాతో ఆస్కార్ వచ్చే అవకాశం? మీరు మంచి క్వశ్చన్ ఇచ్చారు. డెఫినెట్లీ ఇది మళ్ళీ ఆస్కార్ అవార్డ్స్ అనేది వస్తాయి. రాజమౌళికి వస్తాయి, మహేష్ బాబుకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి.
సో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే పక్కా వచ్చే అవకాశం ఉన్నాయి. 100% అండి. రాజమౌళి అంటే నాట్ జోక్, టాప్ డైరెక్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్ తీసుకెళ్ళిన డైరెక్టర్ అంటే రాజమౌళి. సో డెఫినెట్లీగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. అది ఈ సినిమాకి సంబంధించిన టైటిల్స్ కొన్ని ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఒకటి వారణాసి అని, గరుడ అని చెప్పేసి, గ్లోబ్ ట్రోటర్ అని చెప్పేసి, మీకేది బాగా అనిపించింది టైటిల్? శృతి హాసన్ పాడిన సాంగ్ బట్టి చూస్తే వారణాసి టైటిల్ కరెక్ట్ ఉంది. మరి సబ్జెక్ట్ కి తగ్గట్టుగా ఏం డిసైడ్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. మన ఒపీనియన్ అయితే వారణాసి బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటాం, ఎందుకంటే సినిమా బడ్జెట్ 1000 కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది? డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్, మంచి కలెక్షన్స్. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అన్ని రికార్డ్స్ ని డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది. డబ్బాలు దర్చుకుంటున్నారు. ఏందంటే ఈ సినిమా ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుంది, అరే ఏందేందో చేస్తుండో, అరే సింహం తోటి ఫోటో తీస్తారు, లేకపోతే అట్లా తీస్తారు. ఇంకోటి మొన్న విలన్ క్యారెక్టర్ సూర్య లాక్ వచ్చింది, స్పైడర్ మ్యాన్ లాక్ వచ్చింది, ఆన్ లాక్ వచ్చింది, ఈయన లాక్ ఇదే నారా మీ బతుకులు మొత్తం. అరే మన ఒక తెలుగు డైరెక్టర్ రాజమౌళి సారు, ఒక పెద్ద డైరెక్టర్ ఒక ప్లాన్ వేసుకొని ఒక మ్యాటర్ రాసుకొని మంచి మూవీని చిత్రీకరిస్తుంటే ఒక బొమ్మ చిన్నది విలన్ క్యారెక్టర్ గిట్ల ఉంటది అని బయటకు పెట్టిండు. అరే వానిలాగా తీసిర్రు, వాని కాపీ కొట్టరు, ఈయన్ని కాపీ కొట్టరు. ఏంది వా ఇది? మన బతుకులు ఎప్పుడు ఇంతేనా? అరే మీ రివ్యూల కోసము సినిమాని బలి చేయకుర్రా నాయన. ఎందుకంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. అటువంటిది మనం ఎట్లా చెప్పుకోవాలంటే అబ్బాబ్బా ఏమన్నా ఉండదు, కిరాక్ ఉండదు, సూపర్ ఉండదు అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పటికైనా హీరోల మీద మేనరిజం మానేయరి. మీకు భక్తి ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజలు చేయరు, కానీ ఒకరి మీద బుర్జ అల్లకురి. ఒక గ్రూప్ ఉండదు, ఆ గ్రూప్ నా కొడుకులాగే చెప్తున్నా. అరే సినిమాకి ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? రుద్ర లేకపోతే వారణాసి? ఇప్పుడు ఆ సినిమా స్టోరీ ఎట్లుండేది తెలియదు. స్టోరీని బట్టి మనం చెప్పడానికి వస్తుందండి. కాకపోతే ఒకటి ఏమిటి అంటే మెయిన్ పాయింట్, ఆయన తీసే మూవీ కొద్దిగా స్టోరీ కాదే, ఏది లీకేజ్ లేదు, ఖాళీ ఫోటోలు ఒకటి లీకేజ్ అవుతున్నాయి అంతే తప్ప ఆ స్టోరీ ఎట్లుంటుందో తెలియదు. దాన్ని బట్టి మంచి టైటిల్ వాళ్ళే ప్రకటిస్తారు. అటువంటి టైటిల్ కోసం వెయిటింగ్ చేయండి. ఇంకోటి మహేష్ బాబు అనే వ్యక్తి పెద్ద సూపర్ స్టార్ ఒకటే కాదు, ఒక మనసున్న మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఎంతో మందికి ప్రాణదాట. ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించిండు. కొంతమంది ఉంటారు బ్యాచ్ కావాలని చెప్పి ఏమన్నా చిన్నగా ఏమన్నా చేస్తే చాలు చెప్పుక తిరుగుతారు. ఆయన లక్షలు పెట్టి ఆపరేషన్లు చేపిస్తే కూడా దిక్కుకు చెప్పుకోలే. అలాంటి వ్యక్తికి మనము మచ్చ తేవద్దు. కొంతమంది కాంట్రవర్సీలు కూడా చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నా, ఒక వ్యక్తిని మంచి పని చేసే వ్యక్తిని సపోర్ట్ చేయండి. అర్థమైందా? జై హింద్. సినిమా 120 దేశాలు రిలీజ్ అవుతా అని చెప్పారు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ రికార్డ్స్ లేని రికార్డ్ సృష్టిస్తది. సృష్టించాలన్న బద్దలు కొట్టే రికార్డ్ ఏ హీరో సృష్టిస్తారు? నేను యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఈ సినిమా ఇంకా ఇంకా ఎక్కువ థియేటర్లలో ఇది ఏమంటారు రిలీజ్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద రికార్డులు. ఇప్పుడు పుష్ప రికార్డు ఉంది, ఇది బద్దలు కొట్టాలి. ఇంకొకటి మన బాహుబలి రికార్డు ఉంది, అది బద్దలు కొట్టాలి. ఇంకోటి దంగల్ రికార్డు ఉంది, అది బద్దలు కొట్టాలి. అప్పుడే కదా సినిమాలకు ఇంకింత వాల్యూ పెరుగుతుంది. ఇంకొకటి మార్కెటింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అరే ఆ రికార్డు కొట్టే ఈ రికార్డు కొట్టే అని కొట్లాటలు కాదు. ఒక్కొక్కరి రికార్డు కొట్టుకుంటా పోతేనే ఒక్కొక్కరికి హోప్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా, మా హీరో తోపు ఇది కాదు, మన తెలుగు అనేది ఏడదాకా పోయింది, ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? టాలీవుడ్ అనేది ఎక్కడ చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు చిరంజీవి సార్ కూడా స్టేజ్ మీద ఏడ్చిండు. ఏమని తెలుసా? మన బతుకులు గిన్నె పడ్డాయి, ఆడికి ఓకొచ్చినాయి, ఆడికి ఓనికే మనం చూద్దాం, మనమే ఈడ చస్తున్నాం, మనం గుట్క రావద్దు, ఏడుకో పోవాలి అన్నాడు. ఇప్పుడు అటువంటిదే రాజమౌళి తీసుకొని పోయి ఏడనో పెట్టిండు. ఇంకోటి బాహుబలి ఏదో ఒక సినిమాతో పోయిండు. ఒక్కొక్క రికార్డులు ఒక్కొక్కరు క్రియేట్ చేస్తేనే కదా ఒక డెవలప్మెంట్ అనేది వచ్చేది సినీ ఇండస్ట్రీలో కూడా. కానీ పోటీలు పడకూడదు.